చూడండి పలచన క్లాత్ కాబట్టి పాలు అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట బయటకి. ఇది బెల్లం ఏదైతే ఉందో ఇది బెల్లం కరగాలి, అలాగే హల్వా కలర్ అయితే ఇలా వచ్చింది. సో ఏదో అనుకున్నాం కంటే చేయడం సరదా తీరిపోతుంది. ఫైనల్ గా మన హల్వా అయితే రెడీ అయిపోయింది. కానీ మాడుగుల హల్వా కాస్త పాడుగుల హల్వా లాగా అయిపోయింది. మా హల్వా చూసి మేమే నవ్వుకుంటున్నాం. ఎలా ఉంది మామ? చాలా బాగుంది మామ, చాలా బాగుంది. ఇది హల్వాలో రాలేదు. నమ్మక ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒక మంచి రెసిపీని అయితే ఇంట్లో ట్రై చేయబోతున్నాం. అదేంటో కాదు, మన మాడుగుల హల్వా ఎంత ఫేమస్ మీలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటది. ఆ హల్వాని మనం ఇంట్లో ట్రై చేయబోతున్నాం. దానికోసం గోధుమలు అన్ని ఐటమ్స్ కూడా తెచ్చాం. ఐటమ్స్ కూడా చూపిస్తాను. కానీ ఇది అసలు హల్వా అంటే నార్మల్ హల్వా చేసేస్తాం, బ్రెడ్ హల్వా. కానీ మాడుగుల హల్వా సేమ్ టెక్స్చర్, సేమ్ దాని కలర్, దాని టెక్స్చర్, దాని టేస్ట్ అన్ని ఒకేలా వస్తాయి లేదో చూద్దాం. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూసాను, చాలా బాగుంటది. ఈ హల్వా తయారు చేసి కొన్ని గంటల ముందే మనం అయితే ఈ గోధుమలు నానబెట్టుకోవాలన్నమాట. ఈ మాడుగుల హల్వా చేయడానికి మనకు ఫస్ట్ గా మెయిన్ కావాల్సింది గోధుమలు అనమాట. ఈ గోధుమలు మనం ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా రుబ్బాలి. వీటిని రుబ్బిన తర్వాత మనకి ఇందులోంచి పాలు వస్తాయి. ఆ పాలు తీయాలి కాబట్టి వీటిని ముందుగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని రుబ్బుకుందాం పదండి. 2 కేజీలు నానబెట్టాం కదా, అందులో ఎన్ని పాలు వస్తాయో చూడాలి. మెయిన్ థింగ్ అదే. మనం కొంచెం హల్వా చేయాలన్నా సరే ఇందులోంచి పాలు రావాలి. పాలు వస్తేనే మనం హల్వా చేయడం అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలోని గ్రైండర్లోని కాకుండా నేచురల్ గా ట్రెడిషనల్ గా చేయాలి కాబట్టి దీంట్లోనే రుబ్బుతున్నాము. దీన్నే సంకలరాయి అంటారు. చాలా మందికి తెలిసే ఉంటది, మీ ఇంట్లో కూడా ఉంటది. కొంచెం కొంచెం తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి ఓకే తిరుగుతుంది, టెస్ట్ చేస్తున్నాను. ఇది తిరుగుతుంది కాబట్టి ఇంకా గోధుమలు ఇందులో వేసేద్దాం. నడుగుతుంది చూసారా, కష్టంగానే ఉంది ఇందులో చేయడం. కాబట్టి దీనికన్నా మీకు ఈజీ ప్రాసెస్ కావాలంటే ఇంట్లో గ్రైండర్లు, మిక్సర్లు ఉంటాయి కదా, అవి కూడా మీరు వాడుకోవచ్చు. కానీ మనం ఏం చేసినా సరే దీంట్లోంచి మనకి పాలు రావాలి. పాలు రావాలి అంటే ఇది బాగా నలగాలి. ఇవి బాగా నలగాలంటే మనం ఇందాక అందులో వేస్తాం కదా, కంప్లీట్గా అలా వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకొని సైడ్ని మధ్యలో అలా కొన్ని లోపలికి వేసుకుంటూ ఉండాలి. అలా వేసుకుంటే ఏంటంటే అవి బాగా నలుగుతాయి. వాటర్ కూడా వేయాలి ఇందులో. పాలు పిండుకోవాలి కాబట్టి ఒక పలచని గుడ్డ తీసుకోవాలి. అమ్మ అయితే చీరముక్కి ఇచ్చిందనమాట. ఎందుకంటే ఇందులోంచి అది పిండినప్పుడు ఆ లిక్విడ్ కిందకి, ఆ పాలు అనేవి కిందకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో వేసి అది పిండుదాం. మనకి మెయిన్ కావాల్సిన పాలే. ఎన్ని పాలు వస్తాయో చూద్దాం. అండ్ అలాగే పాలు ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది చూడండి. ఇప్పుడు ఈ పాలన్నీ గిన్నెలో పిండుతున్నాం. ఇప్పుడు గుడ్డగా పట్టుకో క్లాత్. ఇందులోకి మనం ఫస్ట్ అంటే మేము వాటర్ వేయకుండా ముద్దగా పిండేస్తున్నాం, కానీ వచ్చేసిన పాలు అప్పుడే. కానీ జిగురు అనేది పట్టేస్తుంది. ఇంకా మనం ఇందులో వాటర్ వేసామంటే ఇంకా పలచగా వస్తాయి. చూడండి పలచన క్లాత్ కాబట్టి పాలు అనేవి ఇలా వచ్చేస్తాయి అనమాట బయటకి. అంటే చాలా మంది కొబ్బరి పాలు అవి తీస్తుంటారు కదా, సేమ్ అలాగే ఇది కూడా. చెయ్యి మొత్తం అయిపోతున్నాయి పాలు. ఇది చూడండి ఎన్ని పాలు వచ్చినాయో. ఇలాగా మనం పాలు అనేవి పిండుకోవాలన్నమాట. బాగా ఎన్ని పాలు వస్తే అంత హల్వా చేయగలుగుతాం. మాక్సిమం ఇక్కడ వరకు వస్తాయి అనుకుంటాను పాలు. ఇక్కడ వరకు వచ్చినాయి అంటే సూపర్ మనకి. చూడండి ఆ పాలు పిండిన తర్వాత అందులో గోధుమల చెత్త ఇలా వస్తుంది అనమాట. ఈ వేస్ట్ అంతా మనం గేదెలకి, ఆవులకి వేసేయచ్చు, లేదంటే కోళ్ళకి వేసేయచ్చు. అంత కష్టపడి పిండితే మనకి ఇన్ని పాలు వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఈ పాలలో ఏంటంటే ఈ పాలు ఉన్నాయి కదా, ఇన్ని పాలతోనే హల్వా అయిపోదు. ఈ పాలను మనం అలా కాసేపు పక్కన ఉంచేస్తే చాలాసేపు ఏదైతే తేట ఉందో అది పైకి తేలిపోద్ది, ఏదైతే ముద్దలా ఉందో అది కింద పడుతుంది. ఆ తేట ఏదైతే ఉందో ఆ తేట కింద పోసి ఆ కింద ఉన్న ముద్దతో మనం హల్వా చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలోపు మనం అయితే బెల్లం కోరేసుకున్నాం. అందులో కావాల్సినంత బెల్లం మేమైతే లూజ్ బెల్లం తీసుకున్నాం. ఎందుకంటే అచ్చు బెల్లం అంత టేస్ట్ ఉండదు, అలాగే అంత బాగోదు కూడా. మనం లూజ్ బెల్లం వాడితేనే మంచిది. మా కోడి చూడండి బెల్లం టేస్ట్ చేస్తుంది. మా కోడి ఏదో రోజు దీన్ని కూడా వేసేద్దాం వీడియోలో. ఇదనమాట బెల్లం కోరుకునే విధానం. ఇవన్నీ గోధుమ పాలు, మనం ఇందాక నానబెట్టినవే గోధుమ పాలు. ఇప్పుడు ఇందులో సగం వేస్ట్ అయిపోద్ది. పాలు ఇంకా ఎక్కువసేపు ఉంచాలనుకుంటాను నాకు తెలిసి. పాలు చూసారా ఇందులో దిగుతుంది, ఇంకా పిండి కిందకి దిగుతుంది. చాలా ఎక్కువసేపు ఉంచాలి. మనం తీస్తాం కంగారు పడి. ఇంకా అదిపిస్తాను, ఎందుకంటే లేదంటే చాలా పాలు వేస్ట్ అయిపోతాయి మనకి ఇలాగా. ఎందుకంటే ఇది చూడండి, ఇది చూసారు కదా పాలు చిక్కగా ఉన్నాయి. కింద ఉంది చూసారా, ఇదిగో ఇలా వస్తుంది పిండి మొత్తం. ఇలా రావాలంటే చాలా ఎక్కువసేపు ఉంచాలి. అంత వేగా తేలో. కానీ ఒక ట్రిక్ ఉంది, అదేంటంటే ఇది అలాగా వేడి చేస్తున్న కొద్ది నీళ్ళనే ఆవిరైపోయి ముద్ద అనేది మిగిలిపోద్దంట. సో ఆ ప్రాసెస్కి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. మనం ఈ మాడుగుల హల్వాని కంప్లీట్ ట్రెడిషనల్ వేలో చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇదిగో బెల్లం కూడా తీసుకున్నాం, చాట్ కూడా వాడుతున్నాం. అలాగే దీన్ని మనం గ్యాస్ మీద గట్రా కుకింగ్ చేయము. ఈ కట్టెల పొయ్యి రాజేస్తాము, కట్టెల పొయ్యి మీద వండుతాము. మనమైతే దీన్ని కట్టెల పొయ్యి మీద పెట్టేస్తాం. అది ఇంకా వాటర్ బాయిల్ అవ్వాలి. ఇంకా బాయిల్ అవ్వాలంటే అది అలాగా ఉడుకుతున్న కొద్దు అందులో ఏదైతే ఉందో వాటర్ అనేది పోద్దంట, ముద్ద అనేది మిగులుతుందంట. చూద్దాం మరి ఏమవుద్దో లాస్ట్ కి. కానీ ఎట్టి పరిస్థితుల్లో హల్వా చేయగలుగుతామో లేదో చూడాలి. ఆ హీట్ కి ఏదైతే ఉందో మనం వదిలేసాం కదా పెట్టేసి, ఆ హీట్ కి కింద ఇలా గడ్డలు కట్టేస్తుంది. మేము ఏం చేస్తామంటే దాన్ని కదపకుండా ఆ వాటర్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోద్దని చెప్పి అలా ఉంచేస్తే కింద ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్ద గడ్డ కట్టేస్తుంది. హల్వా చేస్తున్నప్పుడు ఏంటంటే దాన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అందులోని మాడుగులు స్పెషల్ హల్వా చేస్తున్నామంటే ఇంకా కలుపుతూనే ఉండాలి. అలాగా చూడండి మా వాడు కలుపుతున్నాడు, చూపిస్తాను మీకు. చూసారు ఎలా కలుపుతున్నాడో. ఒకసారి ఆ గడ్డలు కూడా చూపిస్తాను చూడండి మీకు. ఒక గడ్డ తీరా బయటికి చూడండి, ఇవి గడ్డలు ఉన్నాయి కదా, ఇవి ఇలాగా బాగానే తయారవుతుంది. ఇదే అనమాట, మనం దీంతోనే మనం హల్వా చేయాలి. చూసారు ఇది ఎలాగుందో. ఇది ఏదైతే ఉందో కింద అది పిండి ఇలా జిగురులాగా అయిపోతుంది. దీంతోనే హల్వా తయారవుతుంది. దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలాగుంటుందో.
చప్పగా కొంచెం స్వీట్గా ఏదోలా ఉంది, అందులో ఏం కలపలేదు ఇంకా మనం. ఇది చపాతీ పిండి తింటాం చూడండి, సేమ్ అలాగే ఉంది. మొత్తం అది దగ్గరికి ఇలా జిగురులాగా అయిపోద్ది. ఇలా జిగురులాగా అయిన తర్వాత మనం బెల్లం నెయ్యి అన్ని కలిపి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అందులో కలిపి హల్వాని అయితే ఫినిష్ చేద్దాం. ఇప్పుడు ఇది ముద్దగా అయిపోతుంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే బెల్లం ఏదైతే ఇందాక చిత్తగొట్టుకున్నామో ఆ బెల్లం ఇందులో వేసేస్తాం. వేసాను అసలు బెల్లం కొంచెం కొంచెం మొత్తం ఒకసారి అది ఒకటే కరగాలంటే అవదు, మొత్తం అలాగే వేస్తూ పాలు చూసారా మీద తూలుతున్నాయి, చాలా వేడిగా ఉన్నాయి పాలు. సో ఇలా బెల్లం అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. కలుపు 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 ఏది కలుపుతానేది. ఇది బెల్లం ఏదైతే ఉందో ఇది బెల్లం కరగాలి, అలాగే ఈ పాలు కూడా ఇందులో కరగాలి. అలా చేయడం ఏంటో అనుకున్నాం కానీ సరదా తీరుతుంది ఇక్కడ. చూసారా అంటే అలా మెల్లిమెల్లిగా మంట కూడా పెరుగుతుంది, అలాగే ఇది కరగడం కూడా కరుగుతుంది. ఈ పాలు కూడా అలా చిక్కగా అవుతున్నాయి. మీరు బాబాయ్ అయినా కట్టెల పొయ్యి మీద వంటలు అంటే సరదా తీరిపోతుంది, కానీ దీన్ని ఈ ట్రెడిషనల్ వేలో చేస్తేనే దీనికి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అన్ని తగులుతాయి. ఇంకా బెల్లం కరుగుతుంది, ఇదిగో బెల్లం ఇంకా గడ్డలాగా ఉంది బెల్లం. చూసారా మంట అలా స్లోగా మంట పెరుగుతుంది, అలాగే మనకి ఈ హీట్కి ఇదేంటంటే గడ్డలు కూడా అయిపోతుంది లోపల. ఈ గడ్డలు పట్టకుండా ఉండాలంటే మనం కంటిన్యూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పటికి చాలా సేపు అలా కలుపుతూ కష్టపడిన తర్వాత అది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పటి వరకు కలిపితే అది ఎలాగైందో. ఇదిగోండి ఇలాగా మనకి ఇలా తయారైంది అనమాట. అది హల్వా కలర్ రేట్ ఎలా వచ్చింది, నెయ్యా. సో చూసారు కదా అది ఎక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు అందులో మనం వేయాల్సినవి జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా నెయ్యి అవన్నీ కూడా వేయాలన్నమాట అందులో. సో దీన్ని ఇలా కలుపుతున్నప్పుడు ఇలా దగ్గరకు అవుతుంది కదా, కంటిన్యూగా మనం నెయ్యి అయితే వేసుకుంటూనే ఉండాలి. అలాగా ఇది నెయ్యిలో ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే ఇది నెయ్యి వేస్తేనే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం బాదం పప్పు యాడ్ చేస్తున్నాం అనమాట, కొంచెం లైట్ గా బాదం పప్పు అది కలిపిన తర్వాత వేస్తాను మిగతాది ఇందులో. ఎందుకంటే మనకి డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో కనిపించాలి. చూస్తున్నారు కదా మంట అయితే తగ్గించాం, ఎందుకంటే మాడిపోతేమో భయం వేస్తుంది. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు వేస్తాను ఇందులో. కలుపు 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 అండ్ అలాగే ఇప్పుడు నెయ్యి కూడా వేస్తున్నాను ఇందులో. చూసారా అది థిక్గా తయారవుతుంది అలాగా మెల్లమెల్లగా. సో ఏదో అనుకున్నాం కానీ చేయడం సరదా తీరిపోతుంది. సో వీడియోకి లైక్ కొట్టండి, అలాగే మీకు ఎలాంటి వంటలు ఎలాంటివి కావాలన్నా సరే మేము చేసి పెడతాము. అలాంటివన్నీ మీరు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే మీకు నెక్స్ట్ ఎలాంటి వంట కావాలన్నా సరే కింద కామెంట్ చేయండి. సో నెయ్యి అనేది ఏంటంటే ఇందులో వేస్తూనే ఉండాలి. మేము అసలుకి ఇంత హల్వా వస్తుంది కావాలనుకున్నాం, ఇక్కడ చూస్తే ఇంత హల్వా వచ్చేస్తుంది. చూడండి దగ్గర నుంచి ఇలా ఉందన్నమాట. ఇందులో మనం దీన్ని ఇలా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఆ ఉండలు కట్టకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇది మాడుగుల హల్వా కాదు, పాడు వంటల హల్వా అయిపోతుంది. ఇప్పుడైతే మనం హల్వా వేసేస్తున్నాం. ఇందులో కలర్ అనేది తేడా కొట్టింది, కానీ టెక్స్చర్ అనేది బాగానే వచ్చింది. ఈ నెయ్యి అనేది మనం ఇంకా వేయాలన్నమాట. నెయ్యి మేము చాలా తక్కువ వేసాం నెయ్యి. దీని మీద జీడిపప్పులు కూడా వేస్తున్నాం, కానీ కలరే కొంచెం మారింది అంతే. ఫైనల్ గా మన హల్వా అయితే రెడీ అయిపోయింది, కానీ మాడుగుల హల్వా కాస్త పాడుగుల హల్వా లాగా అయిపోయింది. మా హల్వా చేసి మేమే నవ్వుకుంటున్నాం. మన పాడు వంట స్పెషల్ హల్వా అనమాట ఇది, ఎందుకంటే నెయ్యి మనం తక్కువ వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ అయిపోయింది. టేస్ట్ ఎలాగొచ్చిందో చెక్ చేద్దాం. బాదం పప్పు మామ గుండ చేసింది కాబట్టి దీంట్లో జీడిపప్పులు వేసాం. మామా ఇక్కడ పోయి మామ, లేకపోతే ఓకే బాగానే వచ్చింది హల్వా ముక్క, కానీ తీయడం మనకు రాలేదు అంతే. సో చూడండి మొత్తం బాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంది కదా, ఫ్రంట్ సైడ్ చూడండి. ఇది హల్వా రెడీ. ఇది ఇంకా ఆరాలి, కానీ మాకు తొందర ఎక్కువ కాబట్టి ఆరకుండా తినేస్తున్నాం. చియర్స్. ఎలా ఉంది మామ? చాలా బాగుంది మామ, చాలా బాగుంది. ఇది హల్వాలా రాలేదు, ఇంట్లో హారతి వండుకుంటాం కదా అలా వచ్చింది. హల్వాలా ఉందా హారతిలా ఉందా? హారతిలో గీ వేసుకుని తింటే ఎలా ఉంటది అలా ఉంది. ఇంట్లో హారతి వండుకుంటారు కదా అమ్మాలు చేస్తుంటారు, దాంట్లో జీడిపప్పు నెయ్యి వేసుకుంటే ఎలా ఉంటది అలా ఉంది. కానీ టేస్ట్ అయితే బాగుంది, టేస్ట్ అయితే తగ్గలేదు. చాలా బాగుంది, టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే ఆరాల అంటే వేడి అనేది హీట్ అనేది తగ్గితే కొంచెం ఇంకా హీట్ తగ్గి చల్లారాలి. కొంచెం క్రీమీగా ఉంది, కానీ ఇంకా పీస్ అనేది కొంచెం డ్రై అవ్వాలి. ఆ జోక్స్ ఏవో పక్కన పడేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఇదేంటంటే ఇంకా డ్రై అవ్వాలి, కలర్ చేంజ్ అయింది, ఎందుకంటే మనం నెయ్యి వాళ్ళు వేసినంత వేయలేదు. దీంట్లో మైనస్ ఏంటంటే మనం నెయ్యి అనేది తక్కువ వేస్తాం. నెయ్యి అసలుకి ఇంత క్వాంటిటీ వస్తుంది అనుకోలేదు, ఎంత వస్తుంది అనుకున్నాం ఆ పాలతోటి, కానీ ఇక్కడ చూస్తే ఎంత వస్తుంది హల్వా. వాళ్ళు షాపుల్లో పెట్టి అమ్ముతారు చూడండి, అంత బేసిన్ చేస్తాం మనం. నెయ్యి కేజీ నెయ్యి వేస్తాం, ఇంకా వేయాలి, కానీ మనం నెయ్యి ఇంకో 2 కేజీలు అయినా వేయచ్చు ఇందులో. ఈ మాడుగుల హల్వా చేయాలంటే ఎంత నెయ్యి వేస్తే అంత బెటర్ అనమాట. ఇంకో మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఆ పాలు ఉన్నాయి కదా, గోధుమ పాలు మనం పక్కన వడగట్టినప్పుడు పైకి తేలుతుందని చెప్పాను కదా, అది కంప్లీట్ అవనివ్వలేదు. ఆ ప్రాసెస్ కంప్లీట్ అవనివ్వలేదు. నెయ్యి కూడా తక్కువ వేయడం వల్ల మనకి ఆ 2 మైనస్ అయినాయి, కానీ మిగతా అంతా పర్ఫెక్ట్ గా ఉంది. అలా ఉంది మామ టేస్ట్. చాలా బాగుంది మామ, హల్వా అయితే చాలా బాగుంది. కానీ ఏంటంటే అందరూ హల్వా అనుకోరు, దీన్ని ఏదో హారతి ఏదో అనుకుంటారు, కానీ హల్వా కట్ అవుతుంది ఇక్కడ హల్వా లాగా ఉంది. కానీ ఈ రోజు మేము కష్టపడిన కష్టానికి వర్త్. ఏమమ్మా ఎంత ఖర్చుతో చేసాం ఇది? మేబీ 1000 అవుతుంది, ఇంకా చేస్తే ఇంకో 1000 అవుతుంది. కానీ ఏంటంటే
ఏమమ్మా చేతి ఇంకో 2000 అన్న అవుతుంది. ఇంకో 2000 అవుతుంది, నెయ్యి వేయాలి కాబట్టి. మేము నెయ్యి వేయలేదు కాబట్టి. ఆ 1000 రూపాయలకి ఎన్ని కేజీలు చేసాం అది చెప్పు ఫస్ట్. మనం అయితే 1000 రూపాయలకి 7 కేజీల నుంచి ఇది 10 కేజీల వరకు ఉంటుంది, 7 నుంచి 10 కేజీల వరకు ఉంటుంది. కాట వేస్తే భలే ఉందరమే, కానీ ఇప్పుడు కాట వేయలేంలే. కానీ మనం మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసాం అనమాట. అవి రిపీట్ అవ్వకుండా చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మన వంటలకి మీరే పేర్లు పెడతారు కాబట్టి ఈ హల్వాకి ఏం పేరు పెడదాం మీరే కింద కామెంట్ చేసి చెప్పండి.